పాలన అసలు ఎవరిది బాగుందని? కూటమిది బాగుందా లేకపోతే? కూటమి అంటే చెప్పేదేమన్నా, ఇప్పుడు అమ్మఒడి వచ్చింది, అప్పుడు తర్వాత మాకు పిల్లలు పెళ్లి చేసేసాము. మాకు ఇప్పుడు అమ్మఒడి కూడా గ్యాస్ బండ్లు ఒకటి రావట్లేదండి. అదొకటైతే కొంచెం మీకు ముందు ఇబ్బంది అనేది పోతుంది. గ్యాస్ బండ్లు ఒకటి ఇప్పుడు కాయలు అమ్ముకునే వాళ్ళకి ఏదో చిరు వ్యాపారాలకి ఏదో 10,000 అన్నారు. అవి పెట్టాము, రాసాము, కాగితాలు కూడా పెట్టాం. అసలు ఏమి లేదు, అది ఏమి కాదు. వాటి కోసం ఇచ్చి వస్తుంది. మరి ఎప్పుడు ఎత్తాడు ఆయన గారు, ఎప్పుడు ఎత్తాడు మన చేతులు లేవులేదుగా. మరి పెద్దవాళ్ళతో పని. సాయంత్రం పూట ఏమన్నా ఇప్పుడు పాత రోడ్లో ఏదో అమ్ముకుంటున్నాం. కొంతమంది ఏంటంటే ఇది బళ్ళోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అరటికాయలు అమ్ముకుంటున్నా, వెళ్ళిపోమంటే తాళం తిప్పుకుని వెళ్ళిపోతా. డజన్ అరటికాయలు రేటు కుదిరి ఇచ్చేస్తా, లేదంటే వెళ్ళిపోతారు. సారగర్లలో మేళం గారు లేడీస్ వాళ్ళు వస్తారు కదా, ఇచ్చేస్తాం. ఇప్పుడు కండ్లు కలుగుతున్నారు, చికెన్ పొగడి కలుగుతున్నారు. వాళ్ళు బళ్ళు లోపల పెట్టుకోమని పెట్టుకోవట్లా. వాళ్ళ గురించి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా షాపు తీసుకుని పెట్టుకోవాలి, నడు రోడ్డు మీద అలా పెట్టుకుని రోడ్డు మీద కంటూ వచ్చి అయితే మా బోటి వాళ్ళు కూడా గిరితేత్తం లేదు లేదు. వాళ్ళు కాలవాలి, కాల్చేదాకా ఉండాలి, తినాలి, వెళ్ళాలి. వాళ్ళ గురించి మేము కూడా వెళ్ళిపోతాం. సార్ గారు డిఏజాలు అయితే ఒకరు లేపి ఒకరు లేకపోతే అందరం లేపేస్తున్నారు. వాళ్ళ లేపేస్తారు. మేమేందంటే మేము కూడా చెబుతున్నాం, పక్కన వాళ్ళు లోపల పెట్టుకుని పొళ్ళు అని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళు చెప్పిన రోజున ఏమైనా పెట్టుకుంటున్నారు, తర్వాత 4 రోజులు ఉన్నాక మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నారు. నాదేముందండి, ఇప్పుడు తాళం తిప్పేసి వెళ్ళిపోతా, ఏ అమ్ముకుంటా. మరి ఇలా చదువుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, అవన్నీ నెట్టుకెళ్ళాలి. దీని ముందు తీసుకెళ్ళాలి. ఏం లేదు సార్ గారు, కొంచెం లోపల పెట్టుకోండి అని చెప్పుకుంటే చాలు, కొంచెం మమ్మల్ని లేకపోకుండా. ఎందుకంటే మేము కాలిసి ఉండే పాడు కాదు, ఓన్లీ గిడితే ఖాళీ ఇచ్చేస్తాం. ఎవరి వల్ల ఎక్కడ తేడా అవుతుందో వాళ్ళే తీసేయాలి. కానీ వాళ్ళ గురించి నేను చేసిన తప్పు మీరు బాధ్యులు కాదుగా, అవునా కదా? అది అలాగే నేను చేసిన తప్పుకు నేనే బాధ్యత అవ్వాలి. నా తప్పు ఇంకోళ్ళ మీద చేయకూడదు, నా గురించి ఇంకొకరు ఇది అవ్వకూడదు.